ఇప్పుడు 1 గంటకు వైన్ షాప్ బెల్ట్ షాపులు ఓపెన్ అవుతున్నాయి అంటే ఇక మరి రాజగోపయ్య కొంత పుణ్యం కట్టుకుండు కాబట్టి ఈ కథ నడుస్తుంది. పుణ్యం కట్టుకుండు కానీ తాగుతలకు అర్థమైతలేదు కదా ఆయన పుణ్యం కట్టుకున్నా బామ్మ కట్టుకున్నాని. ఇప్పుడు తాగుడు బానో సైనోడు తెల్ల తలకాల పరిగడుపుంది ఆ తలకాల ఇంట్లో పెండ్లం పోబెట్టదా ఏదే అది మొత్తం మందే తినే పేగులు ఖరాబ్ అయిపోయి ఆ ఎర్రగా అయిపోయి దొబ్బాసే చచ్చిపోతుండ్రి. దొబ్బలు కార్జాలు పోయాలు మొత్తం ఆస్తులు అయిపోయాయి. మరి పేగులు చూటు పడుతున్నాయి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. మంచిది అంటవా? ఇంకేం మంది పెట్టాలి మందు ఇంకా చాలా కూడా బంద్ ఇంటూ రాజగోపయ్య సౌట్ ఉప్పలేదు మా మనవరాలు పొరలాడతారు ఒక్కొక్కరు ఈ టైంకు వారు పొరలాడుతుంటారు పడిపోతారు అసలు సోలు ఉండదు. అప్పుడే అడ్డం పడ్డాడు దూపకొన్నాడు కొడుకు ఇటవన్నీ ఎవరా పిల్ల అంటే పోమప్ప ఆనికి ₹1,00,000 25 లక్షల జీతగాడు ఆడు పర్మనెంట్ నౌకరాలు అమ్మ చేసింది అలా అయ్యే చేసిండు ఆడు అన్నాడు ఆయన పెళ్ళ వీడు తాగుపోతాడని ఇచ్చిపెట్టి వెళ్ళిపోయింది. పరిష్కారం ఏంది? మా దాంట్లోనే చేస్తాడు అంటే సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి రాజగోపాల్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలు ఏమనుకుంటున్నారంటే మొత్తానికే బంద్ చేస్తే బాగుండన్న ఆలోచనలో అంతా ఈ తాగుడు మీద మన్ను పోయ్యా బతుకుతన్నాడా ఎగదరా ఈ తాగుడు మీద మన్ను పోయ్యా బతుకుతన్నాడా ఎగదరా ఈ తాగుడు మీద దుమ్ము వయ్య బతుకు బాజారు కెక్కే కదరా పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా ఆగమైతున్నారు మగ పిల్లలు. అయ్యో భగవంతా ఇప్పుడు మేము ఇప్పుడు ఒకటి తెలుసా ఈ వయసులకు కనీసం పర్మిషన్లు ఇచ్చుడు లైసెన్సులు ఇచ్చుడు పర్మిషన్లు ఇచ్చుడు అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఏనాడో పండుగలు అయితే పబ్బాలు అయితే తలాలకు పోయి కళ్ళు తెచ్చుకొని తాగేది కళ్ళు